హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. చూడండి, బ్లూ ముద్ద శంకు పూలు ఎంత బాగా పూస్తున్నాయో మొక్కకి. ఇక్కడ చూడండి, బెండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. కోతి వచ్చి మొత్తం తినేసింది. మొన్న కోతి వచ్చిందండి ఒకటి, మేము చూసుకోలేదు. టెర్రస్ మీద రేక్కాయలు, ఇంకా బెండకాయలు, వంకాయలు కూడా తినేసి చెట్టుకి చాలా ఉన్నాయి, అన్ని తినేసింది. వెళ్ళిందండి. ఎలుకలు అన్నా పొరికి పెడతాయి, అవి మొత్తం తినేస్తుంది. అది ఎందుకు మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మేము టెర్రస్ మీద చాలాసేపు ఉన్నాము, మధ్యాహ్నం కూడా ఉన్నాం, కానీ 1 గంట లోపల వచ్చి 1/2 కిలో వంకాయలు పైన తినేసింది, బెండకాయలు తినింది. అన్నీ ఒకేసారి దాడి చేస్తున్నాయి. ఎలుకలు పోతే ఉడతలు పోతే కోతి వచ్చింది. కోతే మొత్తం తినింది. ఎలుకలన్నా ఒక కోతి కాబట్టి సరిపోయిందండి. 2-3 కోతులు కానీ వచ్చుంటే మొత్తం ఇంచి ముక్కలు చేసిపోయి ఉండేవి. వంకాయలు దీన్ని కూడా తినేసింది. ముదరతాయి ఇంకా. ఇక్కడ చూడండి, గుత్తి వంకాయ ఉంది. ఈ బెండకాయ సీల్ చేసిపోయింది చెట్టుకి. 2 వంకాయలు తినేసింది. తెల్ల వంకాయ ఇది కూడా తినేసింది. చూడండి, రెడ్ బెండ. ఇంకా అటువైపు వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇక్కడ చూడండి వంకాయలు. కోతులు దండకి కోసేస్తుంది. ఇక్కడ చూడండి బెండకాయలు. ఇది కనిపిలా పాపం ఈ చెట్టు. ఇది పట్టున ఎండిపోయి ఉంటుంది, దాన్ని ఒకటే కదా. టెర్రస్ మీద దొండ తీగ ఒకటి కింద నుంచి తీసుకొచ్చి నాటామండి. వర్షాలకి అది పోయింది, మళ్ళీ నాటాలి. దొండకాయలు కూడా బాగా కాస్తాయి. ఇక్కడ చూడండి బెండకాయలు. ఇదిగో ఇంచేసిపోయింది, చూడు ఎత్తించేసిపోయింది. కోతి ఇంచేసిందండి. పెట్టుకొని తినదు శుభ్రంగా. ఇదిగో వంకాయలు, బెండకాయలు చూడండి, కొమ్మలు అలా ఇంచేస్తాయి. ఇవి వచ్చాయంటే ఎలాగో కడుపు నిండి వెళ్ళిపోయినట్టుంది, కానీ ఉండుంటే మాత్రం మొత్తం ఇంచి పడేసిండేవి కొమ్మలతో సహా.
చూడండి రెడ్ బెండ తాలింపు చేసుకుంటే కమ్మగా ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. గోరుచిక్కుడు అండి. టెర్రస్ మీద ఈ గండు తుమ్మెదలు విమానాలు కదా తిరిగినట్టు బొయ్ అంట పైన తిరుగుతూ ఉంటాయండి అవి. రెండు మాత్రం మిగిలాయి వర్షానికి, రెండు పోయింది. గోరుచిక్కుడు 2 మొక్కలు పోయాయండి. ఈ 2 ఉన్నాయి. మళ్ళీ నాటాలి విత్తనాలు. పండినట్టు రేగిపళ్ళు అన్నీ తినేసిందండి. కొండ రేగిపళ్ళు పిందెలు ఉన్నాయి. గుత్తి బీర ఉంది, చిట్టి గుత్తి బీర ఉందండి. ఓట్లంది ఒకటి. చూడండి గుత్తి బీర. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి. చెట్లు వర్షానికి చూడకపోయినాయి. చూడండి రెడ్ రౌండ్ చిల్లీ ఉంది. మొక్క ఎంత బాగుండిందండి. ఇంతకుముందు ఎన్ని పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసాము. చూడండి వర్షం పడి ఇట్లాగా వాటర్ నిలబడే ఇట్లా అయిపోయింది మొక్క. సైడ్కి ఒక హోల్ చేశాను, ఇంకా కోలుకుంటుంది. చూడండి బుల్లెట్ చిల్లీ. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి.
ఇక్కడ చూడండి 2 వారాల క్రితము చిక్కుడు గింజలు అన్ని రకాలు నాటాను. ఇప్పుడే నాటుకోవాలండి. జనవరి ఎలా నాటామంటే ఇవి కాపు రాదు మనకి సరిగా. చూడండి నాటు గులాబీ ఉంది, దేవుడికి కోసుకున్నాము. క్లో బీన్స్ అండి, గ్రీన్వి. నాలుగు చూడండి స్వీట్ లెమన్ ఇవి. చూడండి స్వీట్ లెమన్ దోరగా ఉన్నాయి. మూడు వరహాలు ఉన్నాయండి. ఆ పక్కకు వస్తాయి. ఇక్కడ చూడండి మూడు వరహాలు చూడండి ఎంత బాగా పూసాయో. ఈ పాట్లో ఉంటుంది. ఇది 14 ఇంచ్ ఉంటుందండి ఈ పాట్. ఇందులో మూడు వరహాల మొక్క ఉంది. బ్లూ ముద్ద శంకు పూలండి. అడినియం ఫ్లవర్స్ అండి. ముద్ద పువ్వులకు కూడా సీడ్స్ వస్తే బాగుంటుంది, కానీ సింగిల్ పెటల్కే వస్తున్నాయి ఇవి కాయలు. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. గుత్తిబీర కోసాము, చిట్టి గుత్తిబీర అండి. బెండకాయలు కోసాము, వంకాయలు, ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, గోరుచిక్కుడు కోసాము, స్వీట్ లెమన్ ఇవి, క్లో బీన్స్ కోసాము. ఇక్కడ చూడండి దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.